ప్రతిఫలింపచేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. స్తోత్రం. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. విశ్వమంతా ఆరాధించే స్వర్ణరాజ నిర్మాతవు, స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము. శుద్ధులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు, ఆ ఘడియ వరకు విడువకు నే వేచియున్నాను, నీ రాక కోసము శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా. నా ఊహలలో ఆసన సౌధం ఇలలో నీవే కదా యేసయ్యా, యేసయ్యా. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. మదిలోన నీ రూపం, నీ నిత్య సంకల్పం ప్రతిఫలింపచేయునే ఎన్నడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి సందేశాన్ని మనం ధ్యానించుకుందాము. అనేక కార్యాల నిమిత్తమై ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టుకుంటూ ఉంటాము, ప్రార్థన చేస్తుంటాము. అయితే ప్రార్థించిన కోరుకునిన వాటి నిమిత్తమై మనం వేచి చూడవలసిన అవసరం ఎంతైనా కూడా మన భుజస్కంధాల మీద ఉంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాము, ఆ తర్వాత కాస్త ఆలస్యమైతే విసిగిపోతూ ఉంటాం, అలజడి పాలవుతుంటాం. దేవుడు ఏం చేశాడు అన్నట్లు అలసట నొందుతూ ఉంటాం. అక్కడే అపజయానికి మనం పునాది వేసుకుంటున్నాం అనేది మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున పోటీ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. అన్నీ కూడా వేగంగా జరిగిపోవాలి, అనుకున్నవన్నీ చేతికి అందిపోవాలి, నెరవేర్చబడిపోవాలి అనే తాపత్రయం మనందరికీ ఉంటుంది. కానీ దైవ సంబంధంగా ఆత్మ సంబంధులమైన మనము ప్రార్థించిన ప్రతి దాని విషయంలో కనిపెట్టవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది అనేది నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. పిల్లలు చూడండి, ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ధన్యులు అట. ఇక్కడ ధన్యులు అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ గుర్తించవలసి ఉంది. అదేంటంటే కరుణించవలెనని ఆయన నిలువబడి ఉన్నాడంట. అంటే కరుణించవలెనని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం అడిగినవి అనుగ్రహించడానికి ఎప్పుడు అడుగుతారా అని ఆయన మన కొరకు నిలబడి ఉన్నాడంట.
మరి అనుగ్రహించినవి పొందుకునే అంతసేపు కూడా మనం వేచి ఉండలేకపోతే ఎంత మనం బలహీనులం అనేది మనం గుర్తించవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన వేచి చూస్తున్నాడు, అనుగ్రహించడానికి నిలబడే ఉన్నాడు కరుణించవలెనని. ఆయన ఇచ్చే వాటిని పొందుకోవడానికి మనం వేచి కనిపెట్టుకొని ఉండాలి. ఇలా కనిపెట్టుకుని వారు ధన్యులు అని ఈ వాక్యం మనకు నేర్పిస్తుంది. ప్రియమైన సహోదరులరా, ఏదైనప్పటికీ కూడా మనం కనిపెట్టినప్పుడు దేవుని మూలముగా కలిగేవి ఆశీర్వాదకరంగా ఉంటాయండి. దేవుని మూలముగా మనకు అనుగ్రహింపబడేవి మనకు సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని కలుగు చేస్తాయి. మనంతట మనం కోరుకొని, మనంతట మనం ప్రయాసపడి, మనంతట మనం నిర్ణయించుకొని మనం వెళుతున్నది ఏది కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉండేది కాదు, దీవెనకరమైనవి కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. చూడండి, మీకు పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 22వ వాక్యంలో ఒక చక్కటి మాటను కూడా ఈ సందర్భానుసారంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగల వారున్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా, నీవే కదా దాన్ని చేయుచున్నావు, నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుకొని ఉన్నాము. చూసారండి, ఇక్కడ కనిపెట్టుకొని ఉన్నాము. ఎందుకని కనిపెట్టుకొని ఉన్నాము అని అంటే, ఇక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆశ్రయించిన వాళ్ళు కానివ్వండి, ఆప్తులైన వాళ్ళు కానివ్వండి, ఈ వాక్యంలో మనం గమనిస్తే దేవుళ్ళు అని పేరు పెట్టబడిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. నీవే మాకు అనుగ్రహించాలి, మీరే మాకు సమస్తమును దయచేయాలి. కనుక సమస్తమును దయచేయగలిగిన మీ వైపు మేము కనిపెట్టుకొని ఉన్నాము. ఈరోజున నా ప్రియులారా, మీరు ఆలకించండి, ఆలోచించండి. కనిపెట్టుకొని సమస్తమును ఇవ్వగలిగిన, సమస్తమును చేయగలిగిన, ధారాళంగా అనుగ్రహించగలిగిన ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నారా? లేక ఎవరో వస్తారు, ఏదో తెస్తారు, ఏదో ఇస్తారు, పూట గడుపుకుందాము, లేకపోతే అక్కర్లు తీర్చుకుందాము, లేకపోతే ఆరోగ్యాన్ని పొందుదాము, ఇలాంటి ఆలోచనలతో సాగుతున్నారు. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసిన తర్వాత మన ప్రయత్నాల్లో తనమునుకలైపోతుంటామండి. ఏదో చెయ్యాలని. నేను అనేది కష్టపడకూడదు అని నేను అనట్లేదండి. మనం కష్టపడడం అనవసరం అని నేను చెప్పట్లేదండి. అయితే దేని నిమిత్తం అయితే మనం ప్రార్థన చేసామో దాని కొరకు కనిపెట్టుకొని ప్రభు సన్నిధిలో ఆయన ఇచ్చేంతవరకు మనం వేచి చూడాలి. కానీ మన ఆలోచనానుసారంగా త్వరపడకూడదు, మన ఆలోచనానుసారంగా మనం ముందుకు వెళ్ళకూడదు, సాహసించకూడదని దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియపరుస్తున్నాను. సమస్తమును దయచేయగలిగిన దేవుని వైపు మనం కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడు. ఆయన దాటుకొని వెళ్ళేవాడు కాదు, వెన్నుచూపేవాడు కాదు, మడిమి తిప్పేవాడు కాదు, ఆయన మాట మార్చేవాడు కానే కాదండి. ఆయన కరుణించవలెనని నిలబడి ఉన్నాడు. తప్పక ఆయన కరుణిస్తాడు. ఆయన వేచి చూస్తున్నాడు. మనము కనిపెట్టుకొని సమస్తమును ఆయన యొద్ద నుంచి మనం పొందుకొనవలెనని ఈ వాక్యంలో మనం నేర్చుకొనవలసి ఉంది. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన 34వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ప్రియులారా చూడండి, ఆయన నిన్ను హెచ్చించును. ఎప్పుడు? ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ఆయన కొరకు వేచి చూచినప్పుడు తప్పనిసరిగా ఆయన హెచ్చిస్తాడట. మన స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ, మన పరిస్థితి అల్పమే అయినప్పటికీ ఆయన కొరకు మనం కాచుకొని ఉన్నాం గనుక, ఆయన కొరకు మనం నిలిచి ఉన్నాం గనుక, కనిపెట్టుకొని ఉన్నాం గనుక ఆయన తప్పనిసరిగా తన కొరకు కనిపెట్టుకొని వానిని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చిస్తే ఆయన చేతితో హెచ్చించబడే అనుభవాలు ఎలా ఉంటాయని నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనుషుల హెచ్చింపు కొంతే, మనుషుల పొగడతలు ఘనతలు కొంతే,
ఈనాడు హెచ్చించిన వాళ్ళు రేపటి రోజున మనల్ని అణగద్రొక్కవచ్చు. ఈరోజు పొగిడిన వాళ్ళు రేపటి రోజున నిందించవచ్చు. ఈరోజు అభిమానించిన వాళ్ళు రేపటి రోజున అవమానించవచ్చు. మనుషుల స్వభావాలు స్థిరంగా ఉండవండి. లోకం యొక్క స్థితిగతులు శాశ్వతం కాదండి. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే, చరిత్ర గ్రంథాలలో ఎంతమంది ఉన్నారు దేవుని చేత హెచ్చించబడిన వాళ్ళు, దేవుని చేత గణపరచబడిన వాళ్ళు, ఆయన చేత ఉన్న స్థానానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారిని ఎవరు కూడా ఏమీ చేయలేకపోయారు. గనుక దేవుడు నిన్ను హెచ్చించాలి. మన చదువులు, మన పదవులు, మన కులములు, లేకపోతే మన గోత్రాలు, మన స్థితిగతులు కాదు మనల్ని హెచ్చించేది. ఉన్నత స్థానానికి మనం వెళ్ళాలి, ఉన్నత స్థితిలో మనం నిలిచి ఉండాలి, మనం ప్రభు కొరకై పత్రికలుగా సాక్షులుగా నిలవాలి అన్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించాలి. గొర్రెల దొడ్డిలో ఉన్న వాడిని సింహాసనం ఎక్కించలేదా? బానిసలుగా వెళ్ళిన వాళ్ళు ఆ దేశంలో బలవంతులు కాలేదా? చేతులు కాళ్ళు కట్టబడి ఒక పశువులాగా ఈడ్చుకొని వెళ్ళిన ఆ వ్యక్తిని దేవుడు ఐగుప్తులో ఆశీర్వదిస్తే ఐగుప్తు దేశంలో ఒక అధికారిగా నిలిచిన యోసేపు చరిత్ర మన ఎదుట నిలిచి ఉంది కదా. దేవుడు హెచ్చించాలండి, దేవుడు గణపరచాలండి. నా ప్రియమైన సహోదరులారా, ఎవరిని హెచ్చిస్తాడు? ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారిని హెచ్చిస్తాడు అని ఇదిగో ఈ వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. ఆఖరిగా మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వాక్యం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని యుందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్న వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడట. అందరి ప్రార్థన కాదండి. కొందరు చేస్తారు ప్రార్థన, దేవునికి డెడ్ లైన్ పెడతారు. ప్రభువా 6వ తారీఖు, ఈ 6వ తారీఖు లోపల ఒక అద్భుతం చేయాలయ్యా, ఇదిగో 8వ తారీఖు లోపల ఒక అద్భుతం చేయాలయ్యా, ఎలా చెప్తుంటారండి. ఆయనకేంటి మనం డెడ్ లైన్ పెట్టడం? 6వ తారీఖు, 5వ తారీఖు, ఇదిగో ఈ సంవత్సరం ఆయనకేంటండి? నీవు ఆయన అనుగ్రహించేంత వరకు కనిపెట్టుకుని ఉండే వ్యక్తివే అయితే నిశ్చయముగా ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఈ తన చిత్తాన్ని నెరవేర్చుకునే వాళ్ళు స్వచిత్తం, స్వార్థం, ఇలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఉంటారు కదండి, వాళ్ళ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిన ఇంపైనది కాదు అనేది మనం గుర్తించాలి. అది ఆయనకి ఇష్టకరమైన ప్రార్థన కాదు అనేది గుర్తించాలి. ఎవరి ప్రార్థన ఆయన ఆలకించి ఆయన సమస్తమును ధారాళంగా అనుగ్రహిస్తాడు అని అంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ప్రభువే నాకు ఆశ్రయం, ప్రభువే నాకు దిక్కు, ఆయనే నాకు సమస్తం, ఇలాంటి మనస్తత్వం ఎప్పటికైనా ఆశీర్వాదానికి లోనవుతుంది, దీవెనకు పాత్రులుగా మార్చబడతారనేది మనం గుర్తించాలి. ప్రియమైన వారలారా, మన నోట వచ్చిన ప్రతి మాట మన దేవుడు అంగీకరించాలి, ఆమేన్ అనాలి, ఆయనే మనకు ఆశీర్వాదాన్ని కుమ్మరించాలి అనుకున్నప్పుడు మనం కనిపెట్టుకుని ఉండవలసిన అవసరం ఎంతైనా కూడా ఉంది. ఏదో ఆలస్యం చేస్తున్నాడు అని చెప్పి ఆయన మనల్ని తృణీకరించాడని కాదు, ఆయన మనల్ని త్రోసివేస్తాడు అని కాదు, ఆయన మనకు దూరం అయిపోయాడని కాదు. అమ్మో మనాళ్ళు చూడాలి, కొంచెం ఆలస్యం అయితే ఎన్ని విషపు మాటలు వెదజల్లుతారు. అసలు దేవునికి మనసుందా అంటారు, దేవుడికి కన్నులున్నాయా అంటారు, ఎందుకు దేవుడు నన్ను ఇలాగా శోధిస్తున్నాడు అంటారు. ఇలాంటి ఎక్కసపు మాటలు, విరక్తితో కూడిన అవిశ్వాసపు మాటలు మన నోట రాకూడదు. తగు కాలమందు ఆయన మనల్ని హెచ్చించే అంతవరకు కూడా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆయన మనల్ని హెచ్చిస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, సమస్తమును దయచేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు, మనం ధన్యులమవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా నిర్ణయించుకుందాము, తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన. జీవాధిపతి అని ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, నాయన మేము కనిపెట్టుకొని ఉండుటకు మనస్సు గలవారమై ఉండడానికి సహాయం చేయండి. నిజమే, మా తొందరపాటు కొన్ని సందర్భాల్లో మీ ఆశీర్వాదానికి మమ్మల్ని దూరం చేసింది. మా చిన్న మనసు మీ యొక్క శక్తి కలిగిన కార్యాలు వివేచించలేక తొందరపడుతూ వచ్చింది. ఇదిగో లేఖన సత్యాన్ని మేము గ్రహించాము, మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండడానికి సహాయం చేయండి. కరుణించవలెనని మీరు నిలిచే ఉన్నారు నాయన. మీ కొరకు కనిపెట్టుకుని ఉన్న వ్యక్తులు ధన్యులని వాక్యం సెలవిస్తుంది. అలాంటి ధన్యకరమైన బ్రతుకుని మేము బ్రతకడానికి సహాయం చేయమని, ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ అవసరాన్ని మీరు తీర్చండి.
ప్రతి బిడ్డ హృదయంలో ఉన్న అభిలాషను తీర్చండి, వాళ్ళ కన్నీళ్లు తుడవండి, స్వస్థత కలుగు చేయండి, ఆరోగ్యాన్ని ప్రసాదించండి, విజయం ఇచ్చి మీరే హెచ్చించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మీ బిడ్డలు మీ చేతులు సమర్పించుకుంటూ ఈ ఉదయం ప్రభువా మీ సన్నిధిలో మేము చేరి ఈ రీతిగా ఆరాధించడానికి, మీ వాక్య ధ్యానములో నిలిచి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించిన ధన్యత కొరకై స్తుతి చెల్లిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆయన కృప నిత్యము మీకు తోడై నడిపించుగాక. ఆమేన్. ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.